అంటే మామూలుగా యోగ మార్గం ఉంటుంది, అలాగే కుండలిని యోగా అలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఓంకారాన్ని కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది అలాగే తనలో తను చూసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కొంతమంది చేస్తుంటారు. సో ఆ మార్గాలకి ఈ మార్గానికి తేడా ఏమైనా ఉందా, పోలిక ఉందా? ధ్యానం చేసేటువంటి సమయంలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా శ్వాసతో అనుసంధానం చేస్తూ శ్వాస మీద ధ్యాస నిలిపి చేసేటువంటి ఆనాపానసతి, విపස්සన ఇలాంటివి కొన్ని మార్గాలు ఉన్నాయి. అట్లా కాకుండా దీపాన్ని చూస్తూ త్రాటకం అనేటువంటి మార్గం ద్వారా మనం దీపాన్ని మీద మనని ఏకాగ్రతను నిలిపి చేసేటువంటి ధ్యాన విధానం ఉన్నది. అలా కాకుండా నీటిలో సూర్యబింబాన్ని చూస్తూ నీటి ద్వారా లేదా చెరువుల్లోనూ నదుల్లోనూ నిలబడి ధ్యానం చేసేటువంటి మార్గం ఉన్నది. ఇవి కాక క్షేత్రాలలో వెళ్ళి కొండల మీద గుట్టల మీద అంటే ఆకాశానికి వీలైనంత దగ్గరగా భూమి మీద నుంచి ఎక్కువ స్థితిలో ఉండి చేసేటువంటి ధ్యాన మార్గము ఉన్నది. అంటే ఇవి ప్రధానంగా పంచభూతాత్మకమైనటువంటి శక్తులను మనం ఉపయోగించుకుంటూ ధ్యాన సాధన చేసి ముందుకు వెళ్తాం. ఈ శక్తి ధ్యానంలో కూడా ఇవన్నీ ఉంటాయి, కానీ వీటితో పాటుగా ప్రధానంగా పరమేశ్వరి అయినటువంటి అమ్మవారి శక్తిని వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ ఆ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధంగా సిద్ధాశ్రమ యోగులు రూపొందించినటువంటి ఒక ప్రత్యేక ప్రణాళిక ఇది.